हाय डैड। कौन है वो लड़का? అతను నా క్లాస్మేట్. నేను తన్ని చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. అతను నాకు కావాలి డాడ్, ప్లీజ్ డాడ్. क्या सुन रहा हूँ मैं? कौन है वो? कहाँ पे रहता है वो लड़का? लड़का सामने है? वो लड़के का घर इधर है. ఉన్నా భాయ్, నేనున్నా. గాని సంగతి నేను చూసుకుంటా, నువ్వేం ఫిగర్ చేయకో. సరే అర్జున్ భాయ్, నువ్వు చూసుకో. ఈ ఏరియాలోనే కదా, గాడి సంగతి చూస్తలే. ఏంటి సార్ గేటుకు వచ్చిండ్రు? మీరు అసెంబ్లీకి కదా పోవాల్సింది, నా ఇంటికి వచ్చిండ్రు. దారి తప్పినరా ఏంది? నువ్వు చంపిన రాజుబాయి గాడు నాకు అపోజిషన్ లీడర్. వాడిని చంపి మంచి పని చేసినావు. రాబోయే ఎలక్షన్లో మా పార్టీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తా, ఏమంటావు? మన మధ్య ఒప్పందంగా చిన్న గిఫ్ట్ 50 లక్షలు. మిగతా విషయాలు మా పార్టీ చూసుకుంటుంది. ఇక నుంచి గీడైనా గేడైనా ఎటైనా అన్నీ నేను చూసుకుంటాను పో. ఈ చోటుబాయ్ పేరు చెప్తే అందరికీ ఏది పడాలో గదే పడుతుంది. థ్యాంక్ యూ. కీమా చేపిస్తా, లోపలికి రారా. చూసుకుంటా బే. అన్నా, ఆ ఎమ్మెల్యే గాడు మనను వదిలేసి నీ కొడుకు దగ్గరికి పోతుండు. దందగస్త షిఫ్ట్ చేసిండు. మనం ఊకుంటామా? అన్ని కీమా చేయాలి, కాకులకి గెద్దలకి వేయాలి. అన్నా, పప్పుగాడు వస్తున్నాడు అన్నా. హాయ్రా అన్నా. మన పప్పుగాడు వాడి గర్ల్ ఫ్రెండ్తో నిన్న మ్యాటి సినిమాకి వెళ్ళి 20 సార్లు టికెట్ కొన్నాడన్నా. ఎందుకురా? ఇద్దరేగా వెళ్ళింది. ఏముందిరా ఆ సినిమాలో అంతగానం? వీడా సినిమానా? 20 సార్లు టికెట్లు కొన్నాడు, కానీ ఒక్కసారి సినిమా చూడలేదు. అన్నా, పప్పుగాడు టికెట్ తెచ్చుడు, డోర్ దగ్గర పగలగాడు చించుడు, వీడు మళ్ళీ టికెట్ తెచ్చుడు, ఆడ చించుడు, తెచ్చుడు, చించుడు. ఇదే అయింది అన్న. అప్పటికి సినిమానే అయిపోయింది. హాయ్ నీలం. హాయ్ రితేష్. కూర్చో. క్లాస్లు ఎలా జరుగుతున్నాయి? యా, ఏదో అలా జరుగుతోంది. ఓకే ఓకే. మమ్మీ కిచెన్ లో ఉంది. వెళ్ళు. ఆంటీ ఉన్నారా? వెళ్ళు. హాయ్ ఆంటీ. హాయ్. ఏమిటే పోజు? మీకు ఫోజులే కనిపిస్తున్నాయి. ముందు మన అమ్మాయి సంగతి ఏం చేశారో చెప్పండి. आपको और आपकी बेटी को रितेश के बारे में नहीं मालूम. आप ही अपनी बेटी को खराब कर ले रहे. మిమ్మల్ని కట్టుకుని నేనేం సుఖపడ్డానో నాకు తెలుసులేండి. సరే గాని ఇలా రా. ఏంటా కాలు గోకుడు? దీనికేం తక్కువ లేదు. మన అమ్మాయి సంగతి తేలే కానీ ఇవన్నీను. తప్పుకోండి. అరే 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 అరే. ఏమండి? ఏమండి? ఏంటి అలిగారా? మీ అలకెంతసేపో నాకు తెలుసులేండి. ఏమండి? ఏమండి? నేను నిన్ను ప్రేమించానని మా వాళ్ళు చెప్పారు. ఏమంటావు? మీ వాళ్ళు చెప్పడం ఏంటి? నీకు తెలీదా? గదంతా నాకు తెలియదు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి. తాళి కూడా నేనే కట్టాలా? గట్లెట్లా అవుతుంది? నేనే కడతా. అలాగా? అలా అయితే పోయి మీ దోస్తు నొప్పించు. ఇదేంద్రా, వాళ్ళ అయ్య నొప్పి మనక దోస్తు నొప్పి ఏమంటుంది? హాయ్ రా, బాగున్నావారా? ఈ హాయ్. కాలంలో అమ్మాయిలు చెప్పకుండానే పెళ్లి చేసుకుంటున్నారా? కానీ ఇప్పుడు మన ఫ్రెండ్సే పెళ్లి చేస్తున్నారా? అప్పుడు నా దోస్తు ఎందుకు? అలా అయితే నీ దోస్తు ప్రేమించాడా? అమ్మా, దీని మనసులో కూడా ఎవడో ఉన్నాడు. ఇక నాకు పెళ్ళైనట్టే. ఆడెవడో తెలుసుకుని వాడి నరికైనా పెళ్లి చేసుకుంటా. ఎవరో కాదు, మీ ఫ్రెండ్ రితీష్ని ప్రేమించా.
అయ్యో రితీష్గా ఎంత పని చేసావురా. సర్లే పడకపోయినా అడిగి పడింది. సర్లే నేను వస్తాను. ప్రేమ దక్కకపోయినా నీ ఫ్రెండ్షిప్ దక్కింది. చూపించు నీలోన సత్తా కాకే రెగ్గేలా పువ్వుల్లే పెరిగానంట మగ నీడే సోకలిగింట మొనగాడే ఉన్నాడంటే వయసొచ్చి వచ్చానిట సుర్రనే నీ టచ్చుకి ఓటే వేస్తా. ఆదం దమ్ దమ్మని నీ సొంపుకి చెక్కి రాస్తా. चाल मेरा हाल बन गया मेरा चाल मेरे दिल की रस्सियों में तू बैठ के करके हाल हाल కందిస్తా సై సై సయ్యనే నీళ్ళు ఉగిలాగే వేస్తా. చూపించు నీలోన సత్తా కాకే రెగ్గేలా పువ్వుల్లే పెరిగానంట మగ నీడే సోకలిగింట మొనగాడే ఉన్నాడంటే వయసొచ్చి వచ్చానిట అన్నా ఆ సత్తిగాడు మన ఏరియాలో దందా చేస్తూ కనిపించాడన్నా. ఇప్పుడే చూసినా. పదండ్రా రండ్రా. ఈ రోజా నెట్లైనా వేసేయాలి. ఏయ్!
భాయ్, నా పేరు ముఖేష్ భాయ్. ఈ ఓల్డ్ సిటీ మొత్తం నా ఇలాకా. 3 నెలల సంధి దుబాయ్లో ఉండొచ్చిన రాగానే ఎరికైంది ఈ అర్జున్ యాదవ్ గాడు